బయటికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం అందరికీ సాధ్యం. కానీ మీ అందరినీ ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ వచ్చే విధంగా చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సమగ్ర శిక్ష, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆలోచించాయి. ఈ ముగ్గురి సంయుక్త సహకారంతో మీకు 150 డే సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు. ఎప్పుడు 3 సంవత్సరాల ట్రైనింగ్ అనంతరం you are treated as qualified person to handle pre-primary section. మీరంతా అప్పుడు ఏమవుతారు? 3 సంవత్సరాల తర్వాత ఏదైతే మనం PP1 PP2 అనుకుంటున్నామో ఆ PP1 PP2 బోధించడానికి అర్హత గల వారిగా మీకు ఒక సర్టిఫికేట్ ప్రదానం చేయబడుతుంది. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో ఇది జరగట్లేదు, తెలుసలేదు మీకు. 55,000 పైచిలకు అంగన్వాడీ వర్కర్స్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో ఇది చివరి రోజు కార్యక్రమం. సరే, మనందరం సంసిద్ధత మేళాన్ని కూడా మేము నిర్వహించుకున్నాం. అందులో భాగంగా మీరు కొన్ని TLM తయారు చేశారు. ఆ TLM తయారు చేయడానికి వెనక కొంత లిటరేచర్ కూడా మీరు తెలుసుకున్నారు. ఏమిటా లిటరేచర్? ఒక స్టూడెంట్ ని మౌల్డ్ చేయాలంటే ఎక్కువగా మౌల్డ్ అవడానికి అవకాశం 3 సంవత్సరాల నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకని? మెదడు అభివృద్ధి ఎక్కువగా జరగటానికి ప్రారంభ దశది. ఆ ప్రారంభ దశను మనం ఒడిసి పట్టుకుంటే 6 సంవత్సరాల దాకా అతనికి మనం ఏ విషయాన్ని అయితే అందజేస్తామో ఆ విషయం అతనికి భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుంది, అతని చదువుకి ఉపకరిస్తుందనే విషయాన్ని NEP గుర్తించి నేషనల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తెలుస్తుంటుంది. 5 రోజుల ట్రైనింగ్ లో గ్రహించి ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు మనకి 1వ తరగతికి ముందు 2 తరగతుల్ని యాడ్ చేయటం జరిగింది. ఈ PP1 PP2 అనేటువంటివి ప్రీ స్కూల్ తో ఉంటుంది. ప్రీ ప్రైమరీ ప్రీ స్కూల్స్ ఇది గమనించారో లేదో, ప్రీ ప్రైమరీ సెక్షన్ కొన్ని స్కూళ్లతో పాటు కలిసిపోయింది. మన జిల్లాలో అయితే 2 స్కూళ్ళు ఉన్నాయి అలా, ప్రీ ప్రైమరీ ప్లస్ ప్రైమరీ. ఒకటైతే నూతలపాడులోనే ప్రీ ప్రైమరీ ప్రైమరీ కలిసి ఒకే క్యాంపస్ లో ఉంది. దానికి మోడల్ ఫౌండేషన్ స్కూల్ అని పెట్టారు. ఒకటేమో ఒంగోలు మట్టిపాడు ప్రాజెక్ట్ కింద, ఇంకోటి ఈత ముక్క ఒంగోలు ప్రాజెక్ట్ అనుకోండి. ఒంగోలు ప్రాజెక్ట్ కింద మన జిల్లాలో 2 మోడల్ ఫౌండేషన్ స్కూల్స్. అలాగే కొంచెం స్కూల్ ఆఫ్ కొంచెం ఒక ప్రీ ప్రైమరీ ఉండొచ్చు, దాన్ని కోలోకేటెడ్ అంటారు. అట్లా రాబోయే ఏమవుతుంది? విద్యా వ్యవస్థలో పునాది దశగా పిలువబడేటువంటి PP1 PP2లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారు. రాబోయే రోజుల్లో మనం ప్రీ ప్రైమరీ టీచర్ గా పిలువబడటం కోసం, ప్రీ ప్రైమరీ క్లాసులు డీల్ పెట్టడం కోసం మీ అందరికీ ఒక సర్టిఫికేట్ కూడా జ్ఞానజ్యోతి మేరట రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అందులో భాగంగా విద్యార్థులను ఆ దశలో ఉండే విద్యార్థులకి పెద్ద పెద్ద పాఠాలు పద్యాలు చెప్తే వాళ్ళకి తెలియదు. అభినయ గేయాల ద్వారా, కొంత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా వాళ్ళని మనం పాఠశాల వైపుకు ఆకట్టుకోవటము, వారు కూడా పాఠశాల వైపు మళ్ళటం కోసం మీరంతా ఇలాంటి మెటీరియల్ తయారు చేశారు. అందుకని నిన్న మీకు చేసినటువంటి కార్యక్రమానికి ఏం పేరు పెట్టారు తెలుసా? సంసిద్ధత మేళ. రెడీనెస్ చేయాలి. ఎలా రెడీనెస్ చేయాలా? వాళ్ళకి ఒక కార్డు ఇచ్చారు, పేరెంట్ ని ఇన్వైట్ చేస్తారు. దాంతో పాటు ఆ బాబు దగ్గరికి రాకపోతే ఆ బాబుని తీసుకొచ్చే వైపుగా వాళ్ళని మనం మౌల్డ్ చేయాలి. రకరకాలైనటువంటి వినూత్న కార్యక్రమాలతో, అలాగే వాళ్ళ డొమైన్స్ అనుసరించి గమనించండి. వినూత్న కార్యక్రమాలు ఎలా రూపకల్పన చేశారు? డొమైన్స్ అనుసరించి చేశారు. ఒక 5 రకాల డొమైన్స్ గురించి మీరు తెచ్చుకొని ఉంటారు. ఆ డొమైన్స్ అనుగుణంగా ఈ వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, థియరీ కానివ్వండి, అసెస్మెంట్స్ కానివ్వండి మీకు ఇక్కడ చేయించడం జరిగింది. అయితే మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఏం చేయాల్సి ఉంటుంది? ఆకుల తర్వాత అమలు చేయాలి. అమలు చేస్తేనే దానికి ఫలితం ఉంది. మనం ఇక్కడికి వచ్చాము, మనల్ని డెప్యూట్ చేశారు, విన్నాము, వెళ్ళాము అని కాకుండా మీరు ఎప్పుడైతే మీ సెంటర్లలో వీటిని అమలు పరుస్తారో అప్పుడే ఈ ట్రైనింగ్ ఏమవుతాయి? పరిపూర్ణం. పరిపూర్ణం కావాలంటే ఏం చేయబడాలి?
ఇది ట్రైనింగ్స్ శ్రద్ధగా ఉన్నారు, అది ఒక పార్ట్. రెండవది చక్కగా యాక్టివిటీస్ లో పాల్గొన్నారు. కొన్ని ఇండివిజువల్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి. మూడవది మీకు మాడ్యూల్ కూడా ఇచ్చారు, గమనించారు. నేను మీకు మాడ్యూల్ కూడా ప్రొవైడ్ చేయబడి సెకండ్ సైకిల్ లో మాడ్యూల్ కూడా ఇచ్చేసారు. ఆ మాడ్యూల్ మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా ఈ మాడ్యూల్ కూడా కనీసం 5-10 నిమిషాలు గమనించండి. గమనిస్తే మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలు ఏమవుతాయి తెలిసి తిరిగి గుర్తుకొస్తాయి. దాన్ని ఏమంటున్నా పునర్బలనము అని పిలుస్తారు రకరకాల పేర్లు. విషయం వేసినప్పటికీ మనకు కావాల్సింది ఏమిటి? ఇక్కడ మీరు నేర్చుకున్న అంశాలన్నీ ఆ ముందు చదువుతుంటే మళ్ళీ సినిమా మన కళ్ళ ముందు తిరిగినట్లుగా కనిపిస్తుంది. అంటే